హాయ్ అండి, ఈ వీడియోలో స్టార్ నెక్ కి లేస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఫస్ట్ అయితే బ్లౌజ్ కి షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్ స్టిచ్ అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని లేస్ ని ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి లేస్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ కి ఎడ్జ్న లేస్ అనేది పెట్టి ఎడ్జ్న స్టిచ్ అనేది పడేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత స్టార్ నెక్ షేప్ తిరిగే దగ్గర కార్నర్ లో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఆ మార్కింగ్ లేయర్ లేస్ ని ఇలా క్రాస్ గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. చిన్న ఫ్రిల్ టైప్ లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకి స్టార్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా తిరుగుతుంది. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపుకొని ఇటు సైడ్ కి తిప్పుకుంటూ లేస్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఇదేలాగా మిగిలిన 2 కార్నర్స్ లో కూడా లేస్ అనేది ఫోల్డింగ్ చేసి పాదాన్ని పైకి లేపుకుంటూ సూదిని కిందికి దింపి మనము కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకున్నట్లయితే స్టార్ నెక్ కి చాలా నీట్ గా లేస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మనము స్క్వేర్ నెక్ కి స్టిచ్ చేసుకోవాలి అన్న సేమ్ ఇదే ప్రాసెస్ లో లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నీట్ గా కూడా నెక్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎడ్జ్ లో ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, నీట్ గా రఫ్ చేసుకుంటూ. ఇప్పుడు ఈ లేస్ కి ఇంకొక వైపు డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కార్నర్స్ లో సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపి స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.